Hi everyone, welcome to the channel Code Free Education. In previous video, we discussed about linked list class. In this video, I am explaining about the concept called vector. ఇక్కడ మనం వెక్టర్ అంటే ఏంటి, వెక్టర్ అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, వెక్టర్ వల్ల యూజ్ ఏంటి, ఆల్రెడీ మనకి అరే లిస్ట్ లింక్ లిస్ట్ ఉన్నాయి కదా, మనం వాటితో డేటాను మనం ఇన్సర్ట్ చేయొచ్చు, డేటాను మనం రిట్రీవ్ చేయొచ్చు. దెన్ వై వెక్టర్ ఈస్ ఇంప్లిమెంటెడ్. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఏంటంటే వెక్టర్ అనేది ఒక క్లాస్. వెక్టర్ని ఎలా తీసుకున్నామంటే పబ్లిక్ క్లాస్ వెక్టర్ ఎక్స్టెన్స్ అబ్స్ట్రాక్ట్ లిస్ట్ ఇంప్లిమెంట్స్ లిస్ట్ క్లోనబుల్ సీరియలైజబుల్ అండ్ ర్యాండమ్ యాక్సెస్. మనకి ఇక్కడ వెక్టర్ అనేది ఒక క్లాస్. ఇది అబ్స్ట్రాక్ట్ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అండ్ ఇది లిస్ట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అబ్స్ట్రాక్ట్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ఇంప్లిమెంట్స్ ద క్లోనబుల్ సీరియలైజబుల్ అండ్ ర్యాండమ్ యాక్సెస్. సో ఇలా మనం చెప్పొచ్చు. అండ్ వెక్టార్ ఈస్ ఏ ప్రీడిఫైన్డ్ క్లాస్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద java.util ప్యాకేజ్. మనకి కలెక్షన్కి సంబంధించిన ప్రతి టాపిక్ అనేది java.util ప్యాకేజ్లో ఉంటుంది. సో మన వెక్టార్ కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద java.util ప్యాకేజ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ java.util ప్యాకేజ్. అండ్ వెక్టార్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ జావా. దట్ మీన్స్ మనకు వెక్టర్ని జావా 1.0 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. జావాని కూడా వర్షన్ అనేది 1.0 వర్షన్తో స్టార్ట్ అవుతుంది. అందుకే మనం వెక్టర్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ జావా అని చెప్పేసి అంటాం. అంటే వెక్టర్ అనేది ఎనీ టైం జావాతో ఉంటుంది అని. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జావా 1.0 వర్షన్. ఇలా మనకి వెక్టర్ని జావా 1.0 వర్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. వెక్టర్ అండ్ హ్యాష్ టేబుల్ ఈ రెండింటిని మనకి జావా 1.0లో ఇంట్రడ్యూస్ చేశారు. రిమైనింగ్ క్లాసెస్ అన్నీ మనకి జావా 1.2 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ ద రీజన్ వెక్టర్ అండ్ హ్యాష్ టేబుల్స్ ఆర్ ది లెక్సీ క్లాసెస్ అని మనం చెప్తాం. ఇలా చెప్తే వెయిట్ వెక్టర్ అండ్ హ్యాష్ టేబుల్ implemented in Java 1.0 version. Remaining classes all are implemented in Java 1.2 version. So vector and hash table is called as legacy classes. లెగసీ అంటే మనం పాత అని చెప్తాం అంతే. సో ఇలా మనకి వెక్టర్ అండ్ హ్యాష్ టేబుల్ ఈ రెండు అనేది జావా 1.0 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. రిమైనింగ్ మనకి కలెక్షన్ సంబంధించిన అన్ని క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ జావా 1.2 వర్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా 1.2లో ఇంట్రడ్యూస్ చేసినవి మనం ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే అరే లిస్ట్, లింక్ లిస్ట్, సెట్ ఇలా మనకి చాలా ఉంటూ ఉంటాయి. బట్ మనకి వెక్టర్ అండ్ హ్యాష్ టేబుల్ అనేది ఏంటంటే జావా 1.0 వర్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే వీటిని మనం లెగసీ క్లాసెస్ అంటాం. లెగసీ అంటే ఓల్డ్ అని మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెక్టర్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్ ఈస్ కాల్డ్ వెక్టర్ ఇస్ ద సింక్రనైజేషన్. అంటే వెక్టార్లో మనం ఓన్లీ ఒక థ్రెడ్ను మాత్రమే అలో చేయగలం. ఎట్ ఏ టైం ఓన్లీ ఒక ఎలిమెంట్ను మాత్రమే ఇన్సర్ట్ చేయగలం లేదా డిలీట్ చేయగలం. బట్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ ది అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్, దీస్ ఆర్ నాట్ సింక్రనైజ్డ్. అంటే మనం ఏమని చెప్తామంటే పర్ఫార్మెన్స్ వైజ్ వెక్టర్ ఈజ్ స్లో. దట్స్ వై దే ఆర్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ కాల్డ్ అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్. ఇలా మనం చెప్తాం. ఇలా ఇప్పుడు మనకు నోట్స్ పరంగా రాయాలి అంటే ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వెక్టార్ అండ్
array list is array list methods are not synchronized. And array list methods are not synchronized, so multiple threads can access the method. అంటే మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ఎట్ ఏ టైం దీన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ వెక్టార్ ఈస్ ద సింక్రనైజ్డ్. సో ఇలా మనం చెప్తాం. ఇలా మనం చెప్పినప్పుడు ఏంటంటే వెక్టర్ అనేది సింక్రనైజేషన్ ఓన్లీ ఒక థ్రెడ్ మాత్రమే ఒకసారి ఇలా లోపలికి ఎంటర్ అవుతుంది. మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి వీటిని మనం యాక్సెస్ చేయలేం. సో పర్ఫార్మెన్స్ వైజ్ వెక్టర్ ఈస్ స్లో. ఇన్ పర్ఫార్మెన్స్ వైజ్ వెక్టర్ ఈస్ స్లో కంపేర్డ్ టు అరే లిస్ట్. ఇలా మనం చెప్తాం. అండ్ మనం ఇంకా ఏమని చెప్తామంటే వీ షుడ్ గో విత్ అరే లిస్ట్ వెన్ ద థ్రెడ్ సేఫ్టీ ఈస్ నాట్ రిక్వైర్డ్. మనకి థ్రెడ్ సేఫ్టీ అనేది వద్దు అనుకున్నప్పుడు మాత్రమే మనం అరే లిస్ట్ మనం ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడైతే మనకి థ్రెడ్ సేఫ్టీ అనేది మనకు కావాలనుకుంటామో ఆ టైంలో మనము వెక్టార్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఇంకా చెప్పాలి అంటే వీ షుడ్ గో విత్ array list when thread safety is not required, and we should go with vector when thread safety is required. ఎప్పుడైతే మనకు థ్రెడ్ సేఫ్టీ అనేది వద్దు అనుకుంటామో ఆ టైంలో మనం అరే లిస్ట్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనకు థ్రెడ్ సేఫ్టీ అనేది కావాలనుకుంటామో ఆ టైంలో మనం వెక్టార్ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకా మనం చెప్పాలంటే ఇట్ ఆల్సో స్టోర్స్ ఎలిమెంట్ అండ్ ఇండెక్స్ బేసెస్. ఇది ఇండెక్స్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. అంటే బేస్డ్ మనకి ఎలా చెప్తాం, లైక్ ఎన్ అరే లిస్ట్. అండ్ ఇట్ ఈస్ ద డైనమిక్లీ గ్రోయబుల్. అంటే మన సైజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ దస్ ఇస్ ద కరెంట్ కెపాసిటీ ఆఫ్ ది వెక్టార్ ఈస్ 10. ద ఇనిషియల్ కెపాసిటీ అనేది 10 ఉంటుంది. ద న్యూ కెపాసిటీ అనేది కరెంట్ కెపాసిటీకి డబుల్ అవుతుంది. అంటే కరెంట్ కెపాసిటీ అనేది 10 ఉంటే ద న్యూ కెపాసిటీ అనేది 20 ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇట్ ఆల్సో స్టోర్స్ ద ఎలిమెంట్స్ ఆన్ ఇండెక్స్ బేసిస్. ఇది ఇండెక్స్ బేసిస్ ప్రకారం ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ డైనమికల్లీ గ్రోయబుల్. ఇది డైనమిక్గా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ద ఇనీషియల్ కెపాసిటీ ఆఫ్ వెక్టార్ ఈస్ 10. ఇది స్టార్టింగ్ కెపాసిటీ అనేది 10 అవుతుంది. ద న్యూ కెపాసిటీ ఈజ్ కరెంట్ కెపాసిటీ ఈక్వల్ the new capacity is equal current capacity into 2. అంటే మనకు ఒకవేళ కరెంట్ కెపాసిటీ అనేది కనుక 10 ఉంటే దాని న్యూ కెపాసిటీ అనేది ఏముంటుంది, న్యూ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 10 into 2 ఈక్వల్ టు 20. ఇలా న్యూ కెపాసిటీ అనేది 20 అవుతుంది. మనం ఇలా చెప్తాం. ఇది మనకి అరే లిస్ట్ లాగా ఇది మనల్ని లిస్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, సీరియలైజబుల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అండ్ క్లోనబుల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అండ్ ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్ని మనకి ఇలా ఇంప్లిమెంట్ చేస్తుంది. వీటి గురించి ఇక్కడ మనం టాప్లోనే మనం డిస్కస్ చేస్తాం. ఇట్ ఆల్సో ఇంప్లిమెంట్స్ ద కాన్సెప్ట్ కాల్డ్ లిస్ట్ ఇంటర్ఫేస్, క్లోనబుల్ ఇంటర్ఫేస్, సీరియలైజబుల్ ఇంటర్ఫేస్, అండ్ ర్యాండమ్ యాక్సెస్. ఇలా మనం వెక్టార్ గురించి చెప్తాం. అండ్ వెక్టార్లో మనకి సమ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 4 types ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఇన్ వెక్టార్లో మనకి 4 types ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఏంటంటే వెక్టర్ v ఈక్వల్ టు న్యూ వెక్టర్
ఇలా నార్మల్‌గా ఒక వెక్టార్ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని తీసుకుంటుంది. ఇది బై డిఫాల్ట్‌గా ఇనిషియల్ కెపాసిటీని తీసుకుంటూ ఉంటుంది. ద డిఫాల్ట్ కెపాసిటీ విల్ బి 10తో ఇలా వెక్టార్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే వెక్టార్ v ఈజ్ ఈక్వల్ టు న్యూ వెక్టార్ ఇనిషియల్ కెపాసిటీ. ఇక్కడ మనం ఇనిషియల్ కెపాసిటీని మనం డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. మనం ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇనిషియల్ కెపాసిటీ అనేది డిఫాల్ట్‌గా 10 ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ కెపాసిటీని మనం చూస్ చేసుకోవచ్చు. ఎంత ఉండాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెక్టర్ v ఈక్వల్ టు న్యూ వెక్టర్ ఇనిషియల్ కెపాసిటీ కామా ఇంట్ ఇంక్రిమెంటల్ కెపాసిటీ. ఇంక్రిమెంటల్ కెపాసిటీ ఏంటంటే మనకి ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి ఏంటనేది మనకు చూపిస్తూ ఉంటుంది. బై డిఫాల్ట్‌గా ఇంక్రిమెంటల్ కెపాసిటీ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇంక్రిమెంటల్ కెపాసిటీని మనం చూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది కరెంట్ కెపాసిటీ 100 ఉందనుకోండి. ద న్యూ కెపాసిటీ అనేది డిఫాల్ట్‌గా ఏమవుతుంది 200 అయిపోతుంది. బట్ నాకు అంతగా సైజ్ అనేది అవసరం లేదు. అలాంటప్పుడు నేను ఇంక్రిమెంటల్ కెపాసిటీని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 8 పెట్టాననుకోండి. అప్పుడు న్యూ కెపాసిటీ అనేది 108 అవుతుంది. 100 ప్లస్ 8 దట్ ఈస్ ద 108. అలా ఇంక్రిమెంటల్ కెపాసిటీ మనం కూడా యూజ్ చేయొచ్చు. దేర్ ఇస్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్, సారీ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఫోర్త్ వన్, వెక్టర్ v ఈక్వల్ టు న్యూ వెక్టర్ కలెక్షన్ సి. కలెక్షన్ ఏంటంటే మనకి కలెక్షన్లో ఉన్న క్లాసెస్ ఉంటాయి కదా, లైక్ దట్ ఈస్ ద కాన్సెప్ట్స్ కాల్డ్ అరే లిస్ట్, లింక్ లిస్ట్. వీటిలో ఉన్నాయి కూడా మనం ఇక్కడ ఆటోమేటిక్గా వాటిలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ మనకి స్టోర్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే వెక్టర్ అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేస్తుంది అండ్ ఇట్ ఇంప్లిమెంట్స్ ద లిస్ట్, క్లోనబుల్, సీరియలైజబుల్ అండ్ ర్యాండమ్ యాక్సెస్. దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద java.util ప్యాకేజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద Java 1.0 వర్షన్. వెక్టర్ అంటే హ్యాష్ టేబుల్ అనేది మనకి ఏంటంటే 1.0 వర్షన్ ఇంట్రడ్యూస్ చేసాం. రిమైనింగ్ క్లాసెస్ అన్ని 1.2లో ఇంట్రడ్యూస్ చేసాం. సో వెక్టర్ అండ్ హ్యాష్ టేబుల్ ఈస్ కాల్డ్ ద లెగసీ క్లాసెస్. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెక్టర్ అండ్ అరే లిస్ట్ ఈస్ ద అరే లిస్ట్ మెథడ్స్ అని ఏంటంటే నాట్ సింక్రనైజ్డ్. సో మల్టిపుల్ థ్రెడ్స్ అని ఆటోమేటిక్గా ఇవి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ద వెక్టర్ అనేది ఏంటంటే సింక్రనైజ్డ్. సో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ఎలో అవ్వదు. The difference is the performance will be decreased in the vector because of the synchronization. అండ్ ఎప్పుడైతే మనం థ్రెడ్ సేఫ్టీ అనేది మనకు కావాలని అనుకుంటామో ఆ టైంలో మనం వెక్టర్ని యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే మనం ఇలా థ్రెడ్ సేఫ్టీ అనేది వద్దు అనుకుంటామో ఆ టైంలో మనం అరే లిస్ట్ని యూజ్ చేస్తాం. ఇట్ ఆల్సో స్టోర్స్ ఎలిమెంట్ ఉంది ఇండెక్స్ బేసిస్. ఇది ఇండెక్స్ ప్రకారం ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. ఇట్ ఇస్ అ డైనమిక్లీ గ్రోయబుల్, అంటే సైజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ద కరెంట్ కెపాసిటీ అనేది డిఫాల్ట్ కెపాసిటీ 10 ఉంటుంది. ద న్యూ కెపాసిటీ అనేది ఏంటంటే కరెంట్ కెపాసిటీకి ప్రతిసారి డబుల్ అవుతూ ఉంటుంది. Here there are the 4 types of constructors. Vector v is equal to new vector and vector v is equal to new vector, that is the initial capacity. And next one is the vector v is equal to new vector initial capacity comma int incremental capacity, and vector v is equal to new vector, that is the collection C. Here we can also implement say in the collection classes. There are these types of the about the theory part about the vector. సో ఇక్కడ మనం చెప్పినట్టు ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ వెక్టర్ ఈజ్ స్లో అని చెప్పేసి చెప్పాం. దానికోసం మనం ఒక ప్రోగ్రామ్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఎక్లిప్స్లో ఒక క్లాస్ తీసుకొని జావా క్లాస్ని తీసుకున్నాను. ద క్లాస్ నేమ్ ఈజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అరే లిస్ట్ అండ్ వెక్టర్. అంటే ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నాను. ఇన్ జావా ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ ఓన్లీ, దట్స్ వై హియర్ దెర్ ఇస్ మెయిన్ మెథడ్. అంటే ఇక్కడ నేను వెక్టర్ కోసం వెక్టర్ని నేను తీసుకుంటున్నాను. వెక్టర్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద java.util ప్యాకేజ్. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని ఇంటీజర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఓన్లీ నేను ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయగలను. న్యూ వెక్టర్ ఓకే. ఇక నేను యాడ్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే సమ్ టైంని తీసుకుంటాను. బేస్డ్ ఆన్ ద టైం ప్రకారం మనకి ఎంత టైంలో స్టోర్ అవుతుంది ఏంటి అనేది మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. దానికోసం సిస్టమ్ డాట్ కరెంట్ టైం మిల్లీస్, ఇది ఏంటంటే టైంని మిల్లీ సెకండ్స్లో మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దీనికి రిటర్న్ టైప్ అనేది లాంగ్. ఇక నేను ఫస్ట్ వన్ వేసి ఏంటంటే దీన్ని స్టార్ట్ 1 అని చెప్పి చూపిస్తున్నాను వేరియబుల్ని. వెక్టర్లో సమ్ ఎలిమెంట్స్ నేను యాడ్ చేస్తాను. దానికోసం ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్
10 lakhs. ఇక నేను ఇక్కడ 10 lakhs వాల్యూస్ని ఇక్కడ ఉంచుతున్నాను. అండ్ ఐ ప్లస్ ప్లస్ వి డాట్ యాడ్ ఆఫ్ ఐ. ఇక నేను దీన్ని టైం నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ కరెంట్ టైం మిల్లీస్. సో రిటర్న్ టైప్ ఈస్ లాంగ్. ఇక్కడ ఎండ్ 1 అని చెప్పి చూపిస్తున్నాను. ఇది ఏంటంటే ఇక్కడ మనకి వెక్టార్లు ఉన్న వాల్యూస్ని స్టోర్ అవడానికి. అంటే నెక్స్ట్ వన్ ఈస్ కాన్సెప్ట్ కాల్డ్ అరే లిస్ట్. అరే లిస్ట్లో కూడా ఇంటీజర్ వాల్యూస్ అని తీసుకుంటున్నాను. అరే లిస్ట్ ఈక్వల్ న్యూ అరే లిస్ట్. అరే లిస్ట్ని ఇంపోర్ట్ చేద్దాం. సో ఇంపోర్ట్ చేసాం. నేను వాల్యూస్ ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. సేమ్ వాల్యూస్ ఉంటాయి. బట్ హియర్ ద వేరియబుల్స్ నేమ్ మనం మార్చాలి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ కాల్డ్ వేరియబుల్ నేమ్ ఇస్ ఏ అండ్ ఎంటర్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి వెక్టర్లో ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. తర్వాత మనకి అరే లిస్ట్లో ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ నేను డిఫరెన్స్ కోసం స్టాండర్డ్ అవుట్లెట్ ప్రింట్ఎల్ఎన్ వెక్టర్ ఎండ్ 1 మైనస్ స్టార్ట్ 1 మన డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సిస్ అవుట్ అరే లిస్ట్ ఎండ్ 2 మైనస్ స్టార్ట్ 2. ఇక్కడ మనం రన్ చేస్తే వెక్టార్కి ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే సింక్రనైజేషన్ అనేది ఉంటుంది. అరే లిస్ట్కి ఏంటంటే చాలా త్వరగా పర్ఫార్మెన్స్ వైజ్ అరే లిస్ట్ ఈస్ బెటర్. సో ఇక్కడ మనం రన్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే వెక్టర్ అనేది 106 తీసుకుంటుంది అండ్ అరే లిస్ట్ అనేది 175 తీసుకుంటుంది. సారీ వెయిట్. ఒకసారి ఇక్కడ మన వాల్యూస్ మనం ఇక్కడ పెంచి చూద్దాం. 3 zeros, here also 3 zeros. ఇప్పుడు మనం రన్ చేద్దాం ఒకసారి. ఇట్ ఈస్ రన్నింగ్. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ జీరోస్ని పెట్టడం వల్ల ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా పడుతుంది. అందుకే నేను ఇక్కడ 2 zeros నేను రిమూవ్ చేసేసాను. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ నా రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. చూస్తే వెక్టర్ అనేది ఏంటంటే రన్ అవడానికి 1587 మిల్లీ సెకండ్స్ అనేది పడుతుంది. అండ్ వెక్టర్ అరే లిస్ట్ అనేది ఏంటంటే జస్ట్ 798తో మిల్లీ సెకండ్స్తో రన్ అయిపోతుంది. ఇలా మనం చెప్పొచ్చు. మళ్ళీ మనం ఒకసారి రీరన్ చేద్దాం. సో వెక్టర్ ఏంటంటే 576 మిల్లీ సెకండ్స్ పడింది. అరే లిస్ట్కి ఏంటంటే 403 మిల్లీ సెకండ్స్ అనేది పడింది. సో వెక్టర్ ఏంటంటే ఇలా మనకి ప్రాసెస్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అరే లిస్ట్ అనేది ఏంటంటే చాలా తక్కువ టైంలో ఇది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ కాన్సెప్ట్ అబౌట్ ది వెక్టర్. మనకు సేమ్ మనకి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు అరే లిస్ట్లో యాడ్ మెథడ్ యూస్ చేసి వాల్యూస్ ఆటోమేటిక్గా యాడ్ చేయొచ్చు. అండ్ మనం ఇలా డిలీట్ చేయడానికి ఇలా రిమూవ్ మెథడ్ అండ్ సైజ్ మెథడ్ ఇవన్నీ మనకి బై డిఫాల్ట్గా వర్క్ అవుతూనే ఉంటాయి. బట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మీకు మెయిన్గా ద డిఫరెన్స్ బిట్వీన్ ద అరే లిస్ట్ అండ్ వెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అరే లిస్ట్లో పర్ఫామ్ చేసే మ్యాక్సిమం ఆపరేషన్స్ మెథడ్స్ అనేవి కూడా ఇక్కడ వెక్టర్లో వర్క్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ కాన్సెప్ట్ అబౌట్ ది వెక్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.